హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో విద్యా దృక్పథాలలో సమ్మిళిత విద్య. సో ఇంకా ఒక 2 వీడియోస్ తీసి నేను తెలుగు వేస్తానండి. తప్పకుండా అన్ని సాధ్యమైనంత వరకు పోర్షన్ చూసుకుంటూ వేస్తాను తప్పకుండా. సో ప్రత్యేక సమ్మిళిత విద్య. సో ముందుగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ప్రత్యేకించి విద్యను అందించాలని పేర్కొన్న కమిషన్ కొఠారి కమిషన్. ప్రత్యేక అవసరాలు గల పిల్లలని డన్ ఎన్ని రకాలుగా వర్గీకరించాడు? 10 రకాలుగా. ఈ క్రింది వానిలో డన్ వర్గీకరణలో లేని వారిని గుర్తించండి. లేనిదట. సో లేనిది ఏంటిదంటే యాసిడ్ బాధితులు యాసిడ్ బాధితులు లేనివారు ఎవరు? యాసిడ్ బాధితులు. మరి ఎవరు ఉన్నవాళ్ళు? అంగవైకల్యం గలవారు, సాంఘిక సంయోజన లోపించిన వారు, దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడేవారు. PWD అనగానేమి? 4వది. 4th వన్ ఆన్సర్ ఈజ్ ప్రాసెస్ విత్ డిసబిలిటీ. PWD చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? సో ఇలా వరుస క్రమం రావచ్చండి. ఇది చూడండి ఒక్కసారి. 5th వన్, 3rd వన్ ఆన్సర్ 1995. PWD 1995 యాక్ట్ ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? ఫిబ్రవరి 7 1996. 95లో చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? చట్టం రూపొందించింది 95. గుర్తుపెట్టుకోండి. మొన్న ఇట్లాంటి వీడియోస్ల నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. 7 ఫిబ్రవరి 1996 అమలులోకి వచ్చింది, ఆమోదించింది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. 1995 యాక్ట్ ఎప్పటి నుంచి అమలులోకి వచ్చిందంటే 1996 7 ఫిబ్రవరి 7. PWD యాక్ట్ 1995 ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు? సో 7 రకాలుగా వర్గీకరించారు. PWD యాక్ట్ 1995 స్థానంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం నూతనంగా వచ్చిన చట్టాన్ని గుర్తించండి. 4th వన్ RPWD 2016. RPWD 2016. RPWD చట్టం ప్రకారం ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 4 అంటే 21 వర్గాలు. ఇది వేరే అది వేరే. చూడండి 9వ ఆన్సర్ 4th వన్ 31నండి. అవసరాలు గల పిల్లల్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 21. ఎవరు? RPWD అనగా సో ఆన్సర్ ఈజ్ 1 రైట్ ఆఫ్ పర్సన్ విత్ డిసబిలిటీ. RPWD యాక్ట్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఇది అమల్లోకి వచ్చింది. అది ఇంతకుముందు మనం అమల్లోకి వచ్చింది PWD. ఇది 11 ఆన్సర్ ఈస్ 1 డిసెంబర్ 30 డిసెంబర్ 2016. ఇట్లా వేస్తాడు. ఇక 30 డిసెంబర్ 2016 ఒకటిచ్చి, అండ్ 7th ఫిబ్రవరి 1996 ఒకటిచ్చి, ఇంకా 2-3 ఇచ్చి, ఇందులో PWD ఏది, RPWD ఏది ఇలా ఇచ్చి 1, 2 సరైనవి అని ఇస్తాడండి. ఇట్లా బిట్టుకు బిట్టు నేర్చుకోవాలి ఖచ్చితంగా. RPWD యాక్ట్ ఎప్పటి నుంచి అమలులోకి వచ్చిందంటే అమలులోకి వచ్చిందంటే 30 డిసెంబర్ 2016. వాళ్ళ కాలక్రమం కూడా అంటారు. కాలక్రమం అన్నప్పుడు చూసుకోండి ఫస్ట్ ఏది అని. RPWD యాక్ట్ రావడానికి దారితీసిన అంశాలను గుర్తించండి. ఆన్సర్ ఈస్ ABC. యాక్ట్ రావడానికి ABC అట. UNMD 2000, UNCRPW, PWD 2006, RTE 2009. ఇది ఎప్పుడన్నట్టు? RPWD ఎప్పుడన్నట్టు? ఇదిగోండి 2016 అమలులోకి వచ్చింది. సో ఇవన్నీ దానికంటే ముందువే.
ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సాధారణంగా పాఠశాలలో విద్యను అందించడాన్ని డాష్ అంటారు. ఏబిసి ఏమంటారు? సమ్మిళిత విద్య అంటారు, సహిత విద్య అంటారు, విలీన విద్య అంటారు. వ్యక్తి బలాలు బలహీనలతో సంబంధం లేకుండా అందరికీ ఒకే పాఠశాలలో విద్యను అందించడాన్ని అంటారు సమ్మిళిత విద్య. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ప్రత్యేక పాఠశాలల ద్వారా విద్యను అందించడం మానవ హక్కులను ఉల్లంఘించడమే అని పేర్కొన్నది. ఆన్సర్ ఈజ్ క్రిస్టిన్ సేన్. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ప్రత్యేక పాఠశాల ద్వారా విద్యను అందించడం వల్ల తరచుగా కలిగే ఫలితం వారిని సమాజం నుండి వెలివేసినట్టుగా భావిస్తారు. వ్యక్తి బలాలు బలహీనలతో సంబంధం లేకుండా అందరికీ ఒకే పాఠశాలలో విద్యను అందించడాన్ని డాష్ అంటారు. ఇప్పుడు వచ్చింది ఇది. ఆన్సర్ ఈజ్ 17. ఆన్సర్ ఈజ్ 1 సమ్మిళిత విద్య. ఆర్పిడబ్ల్యూడి 2016 ప్రకారం దివ్యాంగులకు ఉద్యోగాలలో ఎంత శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు? 4%. థాయిలాండ్లోని జామితియన్ నగరంలో ప్రపంచ విద్యా సదస్సు ఎప్పుడు జరిగింది? 1990. సమ్మిళిత విద్యలో మాగ్నా కార్టాగా పేర్కొనే సాలమాంకా తీర్మానం ఎప్పుడు చేశారు? ఎందులో మాగ్నా కార్టాగా పేర్కొనే సాలమాంకా తీర్మానం? సమ్మిళిత విద్యలో 1992. అభ్యసన సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలలో అభ్యాసకులందరి భాగస్వామ్యం పెంచుతూ వారి విభిన్న అవసరాలను తీరుస్తూ వారిని తరగతి గది పాఠశాలకు దూరంగా కాకుండా చేసి నిరంతర ప్రక్రియ సమ్మిళిత విద్య అని నిర్వచించింది ఎవరు? యూనిసెఫ్. మన దేశంలో సమ్మిళిత విద్యను ఇక్కడ ప్రస్తావించారు. 1986 జాతీయ విద్యా విధానంలో. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఐక్యరాజ్య సమితి మిలీనియం డిక్లరేషన్ ఎప్పటి వరకు సార్వత్రిక ఎలిమెంటరీ విద్యను సాధించాలని నిర్ణయించింది? 1915. 2012-13 విద్యా గణాంకాల ప్రకారం మన దేశంలో 10వ తరగతి వరకు డ్రాపౌట్లలో సరైనవి. మొత్తం డ్రాపౌట్స్ 38%. ఈ క్రింది వానిలో సమ్మిళిత విద్య లక్షణం కానిది? 3వది కానిదట. కానిది 25ది 3 అంటే విభిన్న అవసరాలను గుర్తించడం, విభిన్న అవసరాలు గల పిల్లల్ని లక్ష్యాలని సాధించడం. పైవేవి కాదు. కానిది 25ది. ఆన్సర్ ఈస్ 3rd one కరెక్ట్. సాధారణ పాఠశాలలోని 8 నుండి 10 మంది విభిన్న సామర్థ్యాలు గల పిల్లల కోసం ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయుని నియమించని విద్యను అందించడం. రిసోర్స్ నమూనా. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ప్రత్యేక ఉపాధ్యాయును వివిధ పాఠశాలకు తిప్పుతూ బోధన జరిపే నమూనా. సంచారక నమూనా. సంచారకం అంటే తిరగడం కదా, కొంచెం అవగాహన ఉంటే వాడి మీద చేయగలుగుతాం. సాధారణ పాఠశాల ఉపాధ్యాయుడికి ప్రత్యేక అవసరాల గల పిల్లల మీద నిర్ణీత కాలం శిక్షణ ఇచ్చి అతని ద్వారా విభిన్న సామర్థ్యాల గల పిల్లలను విద్యకు అందించడాన్ని ఈ నమూనాగా పేర్కొంటారు.
డ్యూయల్ టీచింగ్ నమూనా. తీవ్ర వైకల్యంతో బాధపడుతూ పాఠశాలలకు వచ్చే స్థితిలో అభ్యాసకులు లేకపోతే ఉపాధ్యాయుడు విద్యార్థి ఇంటికి వెళ్ళి విద్యను అందించడం. హోమ్ బేసిక్ ఎడ్యుకేషన్. మన దేశంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం దూర విద్య ద్వారా ప్రత్యేక విద్యా ప్రణాళికతో విద్యను అందించే విశ్వవిద్యాలయాలను గుర్తించండి. ఏబి అట. ఆన్సర్ ఈస్ 30 ఏబి. ఏబి అంటే ఏ, ది బి. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం, మధ్యప్రదేశ్లోని భోజ్ విశ్వవిద్యాలయం. భోజ్. ఇది ఆన్సర్ కరెక్టేనా చూడండి ఒక్కసారి. ఏమో ఇక్కడ ఏబి అని ఇచ్చాడు. ఆన్సర్ కరెక్టేనా అండి? ఆన్సర్ 4th అని ఉంది. మరి అంబేద్కర్ సార్వత్రిక విద్యాలయం, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం కూడా కదా. ఒకసారి దీని ఆన్సర్ చెప్పండి. ఇది ప్రింటింగ్ మిస్టేక్ కావచ్చు, దయచేసి ఒకసారి ప్రింటింగ్ మిస్టేక్ ఉన్నా, ఎక్కడైనా చదవడం మిస్టేక్ అయినా దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. సో ఏమో ఇది అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం కూడా చూడండి ఒకసారి. దూర విద్య కదా. విశ్వవిద్యాలయాలు చూడండి ఒకసారి ఆన్సర్ చెప్పండి. ఇదైతే ఆన్సర్ ఉంది. సమ్మిళిత విద్య వ్యూహాత్మక బోధన వ్యూహంలో లేని దానిని గుర్తించండి. లేనిది. ప్రత్యేక బోధన అంటే ఉన్నవేంటి? సహ విద్యార్థి శిక్షణ, పునర్బలనం, కార్య విశ్లేషణ, చిన్న సముదాయ బోధన, అత్యంత నిర్బంధ వాతావరణం. భిన్న సామర్థ్యాలు గల అభ్యాసకులకు బోధించవలసిన అంశాన్ని చిన్న చిన్న అంశాలుగా విడగొట్టి బోధించడాన్ని అంటారు. 4. కార్య విశ్లేషణ. ఆన్సర్ ఈస్ కార్య విశ్లేషణ. పునర్బలాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 3 రకాలుగా. ఈ క్రింది వానిలో పునర్బలాలను నాలతో సంబంధం లేనిది. తృతీయ. 35వది ఆన్సర్ చూద్దాము. 35వది ఆన్సరే 3rd వన్. ఏంటిది? సరిగ్గా జతపరచమని ఇచ్చిండు. ఏ 2 ప్రాథమిక పునర్బలనం నిద్ర, ద్వితీయ పునర్బలనం 1వది బహుమతి, సాంఘిక పునర్బలనం ఆలోచన ఉద్వేగం. సి 4th వన్ సాంఘిక పునర్బలనం పొగడతనట. 1 2 3 4. సి 4, బి 1, ఏ 2. అభ్యాసన వైకల్యం ఉన్న ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన లక్ష్యాలను, వాటిని అవసరమైన విద్యా ప్రణాళికను రూపొందించడం. వైయక్తిక విద్యా పథకం. వైయక్తిక విద్యా పథకంలో వరుసగా ఎన్ని దశలు మరియు ఉపదశలు కలవు? దశలు, ఉపదశలు. 3 6 అట దశలు. సో ఎన్ని దశలు మరియు ఉపదశలు? ఉపదశలు 6, దశలు 3. వైయక్తిక విద్యా పథకంలో దశలను క్రమానుగతంగా గుర్తించండి. సూచన, నిర్ధారణ, బోధన. సూచన, నిర్ధారణ, బోధన. ఈ దశలో ఉపాధ్యాయుడు తల్లిదండ్రులు మరియు వైద్యులతో వైయక్తిక విద్యా పథకంలో భాగంగా సమావేశాలు నిర్వహిస్తాడు. నిర్ధారణ. ఈ క్రింది వానిలో సమ్మిళిత విద్యలో ఉన్న వారిని గుర్తించండి. 31 ఆన్సర్ ఈజ్ ABCDEFGH. అన్నీ కరెక్ట్ అయినట్టు చదువుదాం. సమ్మిళిత విద్యలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, HIV సోకిన పిల్లలు, భాషాపరంగా విభిన్న సామర్థ్యాలు గల పిల్లలు, అనాథలు, మైనారిటీ పిల్లలు, బాల కార్మికులు, సాధారణ సామర్థ్యాలు గల పిల్లలు, ప్రజ్ఞావంతులు అందరు అన్నట్టు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటుంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే పక్కకున్న బెల్ ఐకాన్ని కూడా తప్పకుండా నొక్కండి. నొక్కడం వల్ల నేను ఇంకా తీస్తున్న నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి. ప్లీజ్ దయచేసి తప్పకుండా షేర్ చేయండి అండ్ పక్కకున్న బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా నొక్కండి. మీరు ఇంకా లైక్ చేస్తే ఇంకా చాలామందికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. అంతవరకు వెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.